సర్వేలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ఇక్కడైతే బీఆర్ఎస్‌కి ఎమ్మెల్యే అయిన గంగుల కమలాకర్‌కి అయితే గెలవడం అయితే జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వైపే ఉన్నారా? లేకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఉన్నారా? స్థానిక ఎన్నికలలో ఎటు మొగ్గు చూపుతున్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్, ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? 20 నెలలైతే అయ్యింది వచ్చి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని కూడా చూసారు. ఎట్లా ఉంది మన కరీంనగర్? ఇప్పుడు ఏమున్నది సేమ్ కేసీఆర్ చేసినట్టే చేస్తుండు. ఆయనే అంతే ఎవరికైనా ఎంప్లాయీలకు ఏమన్నా ఇంక్రిమెంట్లు కానీ జీతాలు కానీ రిటైర్మెంట్ అయినా ఒక్కొక్క డబ్బులు వేస్తారు. ఏ టీచర్ రిటైర్మెంట్ అయినా వాళ్ళకు డేట్లు వేసి 1 ఇయర్ 2 ఇయర్స్ పగలడు. ఆర్టీసీ వాళ్ళకు ఒక్కొక్కరికి అయితే డబ్బులు ఇవ్వలే. ఇదంతా ఏం చేసినట్టు ఇప్పుడు ఆయన చేసిన అప్పుల బాధనే ఈయనబోతాడు. ఓన్లీ రైతులను పట్టుకుంటాడు అంతే. వేరే ఏం చేయని నాకైతే ఏం బెనిఫిట్ అనిపిస్తలేదు. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. యూరియా చూడు ఎంత ప్రాబ్లం అవుతుంది, అసంటది అంటాడు. ఈయన తెలంగాణలో చేసింది ఏమన్నా చెప్పు. ఇప్పుడు ఒక్క రోడ్డు మొన్న ఒక అతను రోడ్డు మీద కూర్చొని చేస్తాను చేసిండు. అన్ని పన్నులు కట్టినా కానీ ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు. ఏమన్నా అంటే పెద్ద నాయకు అన్నోడిని లోపటేసుడు, మాట్లాడినోడిని లోపటేసుడు. సేమ్ అట్లనే కేసీఆర్ ఎట్లా చేసిండో అట్లనే చేస్తున్నాడు. ఇంకా ఎలక్షన్ ఇప్పుడు లేదు కదా. అంటే ఇక్కడ గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. ఎట్లా ఉంది? ఆయన ఎట్లా చేస్తా ఉన్నారు? ఇట్లా పనులు కానీ మీకు అవైలబుల్ ఉంటారు ఆయన? ఇప్పటికైతే ఇప్పుడు ఆయన పదవిలా ఉన్నాడు కానీ ఎమ్మెల్యే గెలిచిన కానీ అధికారికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, నార్మల్గానే ఉన్నాడు. ఇక ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిండు కావచ్చు, ఏం చేసిండు ఇక దేవునికి ఎరుక. మీకు రోడ్లు అయితే ఎక్కడి అక్కడే ఉన్నాయి, ఏం డెవలప్మెంట్. ఆర్ గ్యారెంటీలు అందుతున్నాయి, ఫ్రీ బస్సు లాంటివి కావచ్చు, ఇవైతే ఉన్నాయా, అవి అందుతున్నాయా? ఫ్రీ బస్ అయితే అందరికి తెలిసిందే విషయం కదా. ఒకటైతే అందరికి తెలుసు. అదేంది ఇక కొట్టుకొని వస్తున్నారు లేడీస్. ఉల్లిగడ్డకు పోయినా బస్సులనే పోతారు, పాలకు పోయినా బస్సులనే పోతారు, ఏం పని లేకుండా బస్సులు తిరుగుతారు. ఫ్రీ బస్ అనేది అది వేస్టే పోయి. ఎందుకంటే మార్పు అనుకున్నాం కదా, మార్పు కనిపిస్తుంది ఏమన్నా? ఏం కనిపించిందండి, ఏం కనిపించలేదు. ఇట్లా కాళేశ్వరం పైన కేసీఆర్ అదైతే అవినీతి ఘోరం. అదైతే నమ్ముతాం, 100% నమ్ముతాం. అక్కడ కనబడుతుంది కదా మనకు, పిల్లర్ల కాడ లీకేజ్ అయిన సంగతి కనబడుతుంది కదా. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు చేసిన కుట్ర 100% గ్యారంటీ. అది కంపల్సరీ జైలు పోవాలి. అది ఒక పబ్లిక్ సొమ్ము ఎందుకు అట్లా వేస్ట్ చేయాలి, చాలా తప్పది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా అవకాశాలు ఇంకా ఏడా కార్పొరేషన్ ఇంకా పెట్టలే కౌన్సిలర్లకి ఇట్లా. ఇప్పుడు ఫస్ట్ సర్పంచ్ పెడతాడా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక ఎంతైనా కష్టమే. ఇప్పుడు కాంగ్రెస్ హవా ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తాయి ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నోడికి ఎత్తే ఎవడన్నా పని అయితే చూస్తాడు. కానీ నీకు టీఆర్ఎస్ వచ్చేసరికి ఇంకా 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ళ వరకు ఓడి చూసేదే వాడు. ఈ 2 నెలల వరకు అవుతుందని వీళ్ళకు సర్పంచ్కు జెడ్పీటీసీకు ఆశ ఉంటుంది కదా. ఎట్లా ఉంది మన అక్కడ కరీంనగర్ లో? గంగుల కమలాకర్ గారు ఎట్లా ఉంది? ఎట్లా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు? ఎమ్మెల్యేగా అయితే తను ఉన్నారు, ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఎట్లా ఉంది? రాజకీయాలు అనేటివి ఏమైపోయినాయి అంటే, చాలా అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పేరుకు మాత్రమే ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తూ, పనుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం స్వార్థంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే చూసుకోవడం, వాళ్ళకు మాత్రమే ఫండ్స్ కానీ ఏమైనా పంపిణీలు జరిగితే కనుక ఎవరి పార్టీలకు వాళ్ళు స్వార్థంగా వినియోగించుకుంటున్నారు. అంటే ఇది తెలిసింది బయట. ఇన్ని రోజులు ఏంటంటే హైడ్ మోడ్లో ఉండేది, అంటే తెలియకపోయేది. ఇప్పుడు చాలా మందికి తెలిసిపోతుంది, ప్రశ్నిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీ ఉన్నప్పుడు సో అండ్ సో, నేను అన్ని పార్టీల గురించి చెప్పట్లేదు, ఒక పార్టీ ఉన్నప్పుడేమో ఆ పార్టీ అనుచరులకు మాత్రమే ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కానీ ఏమైనా పథకాలు కానీ ప్రజా పథకాలు కానీ వాళ్ళకు మాత్రమే మొదటగా వాళ్ళకి వచ్చిన తర్వాత మిగిలినవి మాత్రమే వీళ్ళకి రావడము. ఓకేనా? ఆ తర్వాత వేరే పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళను ఆ తర్వాత ఈ షెఫ్లింగ్స్, అంటే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి షెఫ్లింగ్ అవ్వడము, పాత పార్టీలో వర్క్ చేసిన వాళ్ళకి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, పార్టీ నుండి షఫల్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము. వీటి వల్ల 20 నెలలు అయితే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చూసినాం, ఇప్పుడు 20 నెలలు అయితే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా మార్పు అనిపిస్తుందా? మార్పు అంటే ఆయన ఏమంటున్నాడు, డబ్బులన్నీ కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటున్నారు. ప్రతిదీ కూడా ఆయన మీద బురద జల్లడం, ఈయన మీద బురద జల్లడము, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన బురద జల్లుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ కొత్త ఆలోచనలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఆలోచనలు రావట్లేదు. అంటే యువతకి ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది.
ఎక్కడ ఇప్పుడు మీరు మొన్న చూసారు నేపాల్లో కానీ, తర్వాత శ్రీలంకలో కానీ, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రతి దేశంలో మయన్మార్లో కానీ ప్రతి చోట ఇట్లాంటివి జరుగుతున్నవి. ఇవన్నీ ఏంటివి అంటే ప్రతిదీ ఏది కూడా ఒక ప్రభుత్వం అనేటి వాళ్ళకు ఉచిత పథకాలు బాగా ఇవ్వడం వల్ల ఒక హద్దు అదుపు లేనటువంటి హామీలతో ప్రజలను అస్తవ్యస్తంగా చేస్తూ వాళ్ళు పదవుల కోసము ఈ హామీలు ఇస్తూ వాళ్ళను అధోగతికి తోసేస్తున్నారు. యువత లేజీ అయిపోతున్నారు. యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు. ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, కండక్ట్ చేయాలి. ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తేనే ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఇంట్లో కూడా 4 రూపాయలు కనబడుతుంది. పేరెంట్స్ కూడా యూత్ కూడా బాగా బయట ఏం తిరగరు. ఓకేనా, వ్యసనాలకు అలవాటు పడరు. ఇప్పుడు అంతా కూడా వ్యసనాలు బాగా అలవాటు అయిపోయినవి. ఎక్కడ చూడు హాస్పిటల్స్, వైన్ షాప్సే ఎక్కువగా అయిపోయినవి. అవునా కదా? సో ఇప్పుడంతా కూడా ఏమైపోయినాయి, ఇక్కడ తాగడం, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం, ఇంకా హాస్పిటలైజ్. ఇట్లా కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. వాటి నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా అంటే ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా కూడా ఇప్పుడు ఈ న్యూస్ కూడా ఏమైపోయిందంటే జెన్యూనిటీ తగ్గిందండి. న్యూస్ ఛానల్స్లలో కూడా ఇప్పుడు వాళ్ళ జెన్యూనిటీ తగ్గిపోయింది. నిజాలు నిజా నిర్ధారణ లేకుండా ఏది పడితే అది ఇవ్వడము, అయ్యో తర్వాత పొరపాటు జరిగిందని చెప్పేసి వెనక్కి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అంటే ఒక న్యూస్ బయటికి వస్తుంది అంటే దాన్ని కరెక్ట్గా పరిశోధించి ఆ తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలి. అది నిజ నిర్ధారణ పరీక్ష జరిగితేనే న్యూస్ అనేది బయటికి రావాలి. రాకుండా డైరెక్ట్గా అనడము, ఆ తర్వాత ఇలా జరిగిందని మేము అనుకోలేదు, ఇలా అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు ఇంకా తెలియలేకపోతుంది. న్యూస్లు కూడా చాలా న్యూస్ ఛానళ్ళు బాగా అయిపోయినవి. న్యూస్ ఆన్లైన్ న్యూస్లు కూడా ఇన్స్టాలలో, సోషల్ మీడియాలో కూడా బాగా న్యూస్లు అనేవి వైరల్ అవుతున్నాయి. కవిత గారు చేస్తున్న వ్యాఖ్యలు అంటే బీఆర్ఎస్ పైన చేస్తున్న వ్యాఖ్యలు, హరీష్ రావు పైన చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లా వస్తుంది? ఇప్పుడు కవిత గారివి కానీ బీఆర్ఎస్ పార్టీవి ఏంటంటే జనరల్గా ఇంకా అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ. సో ఫ్యామిలీ ఇష్యూస్లో వాళ్ళకి ఏమైనా మనకు తెలియనప్పుడు వాటి గురించి మనం మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వార్తల్లోకి రావాలి. చాలా అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి కవిత గారు కానీ, మన కేసీఆర్ గారు కానీ ఇప్పుడు న్యూస్లో వస్తుంది. ఏది 20 నెలలుగా 2 సంవత్సరాలుగా ఇక్కడ మన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. వరంగల్లో సభ పెడతా అన్నారు, ఆ తర్వాత అదన్నారు ఇదన్నారు. ఇప్పుడైతే ఒక న్యూస్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ అనేది ఒక న్యూస్ పేపర్లో ఒక విధంగా రావాలి. దానికి ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. అది ఏది జరిగినా కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా మనకు ఇంటర్నల్గా తెలియనప్పుడు మనం ఏం చెప్పడానికి అవకాశం లేదు. సోర్స్ ఏం కోరుకుంటారు కరీంనగర్ ప్రజలు? ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ నుండి కావచ్చు, ఎమ్మెల్యే నుండి కావచ్చు, ఏం కోరుకుంటారు? కరీంనగర్ ప్రజలు కోరుకునేది ఒకటే, మార్పు కోరుకుంటున్నారు. యువతకి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పేసి అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతూ తర్వాత పిల్లలకి ఏంటంటే చదువుతో పాటుగా క్రీడలను కూడా ముఖ్య ఉద్దేశంగా తీసుకొని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. ఓకే, మీటింగ్లు కేవలం పెద్దలు మాత్రమే మీటింగ్ గ్యాదర్ అవ్వడం కాకుండా ఈ అన్ని రకాలైనటువంటి యువజన క్రీడలు ఇప్పుడు January 12 జనవరిలో వివేకానంద గారి ఆయన అది ఉంది కదా. సో ఆ ప్రోగ్రామ్కి మంచి క్రీడలు ప్రోత్సాహం చేయాలి. ప్రతిదీ ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి అట్లాంటివి చేస్తూ వాటిపైన అది చేస్తూ యువతకి ఎక్కువగా బయట తిరగకుండా, డ్రగ్స్కి అంటే అలవాటు కాకుండా, ఆల్కహాల్కి అలవాటు కాకుండా. ఓకే, ఖాళీగా ఉంటే ఏం చేస్తారండి? నలుగురు ఫ్రెండ్స్కి గ్యాదర్ అవుతారు. వాళ్ళు ఏం చేయడము, ఈ తినడము, తాగడం, దాని మీదనే ఫోకస్ అవుతుంది. అదే వీళ్ళకి ఒక టెస్ట్లు కండక్ట్ చేయడము, ఒక నాలెడ్జ్ హబ్స్ క్రియేట్ చేయడము, అట్లాంటివి చేస్తే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. రాజకీయ నాయకుల గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకనంటే అన్ని ఉచితాలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. సో వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి అని అంటే వాళ్ళకి తోచిందల్లా వాగ్దానాలు చేసేసి తర్వాత వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ కాకుండా ఉండిపోతారు. సో ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించి వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ముందుకు వస్తారో, ఉచిత పథకాలు లేకుండా ప్రతి ఒక్క మానవుడు ప్రజలు అందరూ కోరుకునేది ఏంటంటే ఉచితాలు వద్దు, మాకు ఏదైనా పని చేసుకోవడానికి మార్గం చూపండి. అట్లా యువతకు కూడా ఇందాక మనోడు చెప్పినట్టుగా ఉపాధి అవకాశాలు కావాలి, ఏదైనా దారి చూపండి, ఇలాంటివి కోరుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యేలైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇవాళ ఏదైతే అధికారంలో ఉందో అధికారం పోయిన నాయకుడు వచ్చేసి అధికారంలో ఉన్న దాంట్లోకి రావడం అనేది చాలా దుర్మార్గమైన చర్యలు అవి.
నువ్వు నిజంగా ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు అదే జెండాను పట్టుకున్నవాడు నిజమైన నాయకుడు. Hmm. అది ప్రజలు బాగా గమనిస్తున్నారు. సో కాబట్టి ఏ పొలిటీషియన్ అయినా సరే ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఒక నాయకుడు మా ప్రజలు కూడా నమ్ముతారు. Hmm. సరే ఈసారి ఓడిపోవచ్చు, నెక్స్ట్ అవకాశం ఇస్తారు 100%. అట్లాగే ఇవన్నీ కూడా యువతకి ఉపాధి కల్పించడం కానీ, ఇలాగే ప్రజల యొక్క మనోభావాలు అనుకూలంగా నడుచుకోవడం కానీ, ఎవరైతే ఏ నాయకుడు అయితే చేస్తారో ఖచ్చితంగా ఆ నాయకుడు చిరస్థాయిలో నిలబడతారు. ఏమన్నా డిఫరెంట్ గా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కి డిఫరెంట్ అయితే నేను కరెక్ట్ ఒక విషయం చెప్పగలుగుతా. ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతుందా, ఏదైనా చేస్తున్నారని అడిగినప్పుడు ఇక వాళ్ళ అధిష్టానము అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, పోయిన గవర్నమెంట్ అన్ని దోచుకోపోయింది, ఇప్పుడు మేము చేయడానికి మన దగ్గర డబ్బులు లేవనే మాట ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి అటువంటి వాయిస్ రాకుండా ఉండే విధంగా ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటది. బాబాయ్ ఎట్లా ఉంది ఇక్కడ మన కాడ ఎట్లా పనులు జరుగుతా ఉన్నాయి, ఎట్లా చేస్తుర్రు, ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఏమైనా మార్పు కనబడుతుందా? మార్పు కనబడుతుంది, మంచి మంచిగానే చేస్తున్నారు. మంచిగా కనబడుతుంది. ఇక్కడ పనులు చేస్తుర్రా? చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయి, 6 గ్యారెంట్లు వాళ్ళు ఇస్తా అన్న గ్యారెంట్లు ఏవైతే లేట్ అందుతున్నాయి లేట్ అందుతున్నాయి. అంటే పోయిన గవర్నమెంట్ కు చేసిన దానికి అప్పులకు ఈయన కొంచెం తట్టుకుంటలేడు. అది చేస్తాను లేట్ చేస్తాను అన్నట్టు. ఎట్లా పెద్ద మరి ఇట్లా మరి ఫ్రీ బస్ ఇట్లా పోతుంటే ఎట్లుందని ఏమైనా చెప్తారా? ఫ్రీ బస్సు ఫుల్ సక్సెస్ ఉన్నది. ఫ్రీ బస్ మంచిగా ఉంది. మంచిగా వాళ్ళే ఎక్కువ ఆడోళ్ళ కన్నా మగవాళ్ళ కన్నా ఎక్కువ ఆడోళ్ళు అవుతున్నారు బస్సులలో. ఇంకా ఏమైతే కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి, మా కొడుకు కూడా వచ్చినాయి. ఇస్తున్నారు, అది సక్సెస్ ఉన్నది. ఎట్లా మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీకు అవైలబుల్ ఉంటారా? అంటే ఉన్నాడు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. వస్తాడా? ఎట్లా అప్పుడు కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ బాగుందంటే ఏం చెప్తారు? ఆయన చేసిండు అప్పులు, అనవసరమైన పెట్టుడులా ఆయనకు భారం అయింది. ఇప్పుడు ఈయన లిమిట్ గా పెడుతున్నట్టు కొంచెం పెట్టుడులా ఇవి కొన్ని పథకాలు అందుతలేవు, కొన్ని పథకాలు అందుతలేవు, కొన్ని లేట్ అవుతున్నాయి అన్నట్టు. మళ్ళా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతారా? ఎక్కువ బీజేపీకే మొగ్గుతున్నారు. బీజేపీ కదా, కరీంనగర్ బండి సంజయ్ అటు సైడ్ ఎక్కువ ఉందంట. ఇంకా ఇక్కడ మన కాడ ఎట్లా పనులు ఎట్లా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు కానీ లేకుంటే రోడ్లు కానీ? ఇందిరమ్మ పథకాలు ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. అసలు ఇందిరమ్మ ఇల్లు సిటీలో రాలేదు. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చిర్రు, అక్కడనే పాడుపాడు ఉన్నాయి, అవి మంజూరు అయితే లేవు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన ఇల్లు అవి ఇప్పటి వరకు ఇంకా పైసలు అమౌంట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డు అంటే ఓకే అవుతున్నాయి. ఇట్లా ఏమన్నా కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా ఫరక్ కనబడుతుందా? కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఫరక్ ఉంటది, ఫరక్ ఉన్నది. ఉన్నది మంచిగా ఎట్లా ఉంది? మంచిగా ఎట్లా అంటే బాబు మేము చదువుకోలేదు, కష్టం చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదు, ఉంటే తినాలి, లేకపోతే పడాలి. ఉద్దరితో పింఛన్ పెట్టుకున్నా, 60 ఏళ్ల వయసు, ఆ పింఛన్ కూడా మంజూరు అయితే లేదు. వాళ్ళు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు కదా, మంజూరు అయితే లేదు బాబు. ఇప్పటికి చిట్టి కూడా నా దగ్గర ఉన్నది, మున్సిపల్ హౌస్ కూడా అప్లై చేసిన. మళ్ళా ఏమంటారు వస్తే తాత్పర్యంగా వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఎట్లా ఇక్కడ గంగుల కమలాకర్ ఎట్లా పనులు ఇలా చేస్తుండ్రు? గంగుల కమలాకర్ ఉన్నప్పుడు పర్లేదు, కానీ కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ ఆయన శాంక్షన్ చేస్తే ఒడిసిపోవు, మళ్ళీ ఆయన అచ్చు ఖచ్చితంగా అచ్చు. ఫ్రీ బస్సులు మొత్తం బంద్ చేయాలి, మంచి చెడు అన్ని గలీజ్ అవుతున్నాయి. టికెట్ బరాబర్ పెట్టాలి, ఇల్లు ఇల్లుకు లోన్ శాంక్షన్ చేయాలి. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతు వేస్తుండు, వాళ్ళకి వేస్తుండు. గృహం లేనికి మొగడు వచ్చిన వాళ్ళకు ఉద్యోగ పింఛన్ ఇస్తే, ఇల్లు ఇస్తే చాలు మాకు సంతోషం. ఓట్లు వస్తున్నాయి, సర్పంచ్ మున్సిపాలిటీ ఇవన్నీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎటువైపు ఉన్నారు మన ప్రజలంతా? కేసీఆర్ వైపు ఉన్నారా, రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా, ఎట్లా అంటారు? ఇప్పటి వరకు బాబు నేను చెప్పాలనుకుంటే 2 విధాలా ఓకే, కాకపోతే ఎవరు శాంక్షన్ చేస్తే వాళ్ళకే ఓటు, లేకపోతే ఓటు లేదు, ఏం లేదు, రిజెక్ట్ అని పెట్టలే. కుల్లా కేసీఆర్ అప్పులు చేసిండు, నమ్ముతున్నారా? కేసీఆర్ అప్పులు చేసిండు చేసిండు, నమ్ముతున్నాం. వాళ్ళ కవిత అంటే వాళ్ళ కేసీఆర్ కూతురు కవిత పార్టీ పెట్టబోతుందంట. లిక్కర్ కేసులలో బాగున్నది, లిక్కర్ కేసులలో బాగున్నది.
ఇప్పుడు ఆమె పార్టీ పెడుతుందంటే కదా, సపోర్ట్ చేస్తారు. ఏమో బాబు సపోర్ట్ అంటే ఇక రాజకీయ వ్యక్తులు వాళ్ళు పెద్దవాళ్ళు, మనము పని చేసుకుంటేనే బతికేటోళ్ళం. కాంగ్రెస్ వచ్చింది కదా, ఎట్లా ఉంది? ఫ్రీ బస్సులు ఎట్లా ఉన్నాయి? ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి? ఎట్లా నడుస్తానో ఏమో, ఫ్రీ బస్ నడుస్తుంది. పోతుర్రా, మంచిగా ఉందా ఫ్రీ బస్సు? నేను పోతలేను ఆ, ఇక సాతనైన వాళ్ళు పోతారు. ఇట్లా పింఛన్లు వస్తున్నాయి? పింఛన్లు వస్తాను పెంచిర్రా? ఏమన్నా పింఛన్లు పెంచిర్రా? పెంచలే, ఆ, అంతే వస్తాను మునిపచ్చినట్టే వస్తాను. ఆ. ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మన సర్పంచ్ లేరు కదా, సర్పంచ్ లేకుండా పనులు జరుగుతున్నాయి ఇట్లా రోడ్ల మీద కానీ, ఆ పనులు చేస్తురా? ఏ చేస్తలేరు ఇప్పుడు, ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది అంటే ఏం చెప్తావు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఆ, అన్ని అందినాయి అంటావు? ఇక ఇవి ఓటి ఇటు ఇస్తాడు, ఎన్నో ఇస్తాను అన్నాడు, ఒక రెండే తిరిగి ఇచ్చిండు. ఆ, గ్యాసులే అంటారు, గ్యాసులే కొన్ని పడ్డాయి కొన్ని పడలేదు కొందరి. ఉమ్, అది లేదు ఇది లేదు, ఇంకున్నాయే తీసేస్తామంటారు కదా. ఆ. ఎట్లా మన గంగుల కమలాకర్ ఎమ్మెల్యే మీ సైడ్ వస్తాడా? మాట్లాడతాడా? ఇప్పుడు అన్న ఇటు సైడ్ పెద్దోళ్ళతో కావచ్చు, సర్పంచులతో కానీ మాట్లాడతాడా? వస్తలేడు, వస్తలేడా? ఇప్పుడు వస్తలేడు. ఆ, అప్పుడు వచ్చేదా? అప్పుడు వచ్చేది ఇప్పుడే రావట్లేదు ఇక. అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇక ఆయనే కాబట్టి వచ్చేది. వచ్చాడు, ఇప్పుడు వస్తలేడు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ వస్తలేడు. వస్తలేడు. అబ్బాయి ఎట్లా ఉంది మన కరీంనగర్ నియోజకవర్గంలో? మన కాడ ఇక్కడ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎట్లా ఉంది అంతా? ఎట్లున్నా కానీ గంగుల కమలాకర్ పదవిలో ఉన్నాడు కానీ పవన్ చేసిన అయితే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు గెలవలేదని ఇక్కడ ఏం పవన్ చేస్తలేరు. ఇది వాస్తవమైన విషయం. పింఛన్లు ఇస్తానన్నాడు, పింఛన్లు బంద్ చేసిండు. రైతు బంధు ఇస్తాడు, రైతులకు కోత పెట్టిండు. ఇక ఇంకా కారణాలు ఉన్నాయి చెప్పేటి కానీ అవన్నీ టైం మనకు అంత ఆదుకుండయి. కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తుంది కానీ వాళ్ళ లాభం ఏం చేస్తలేదు. ఇవాళ రైతులు గోసపడతారు ఊరే బస్తాల కొరకు, పడికాపులు కాస్తారు, చెప్పులు లైన్ పెడతారు, పాస్బుక్ లైన్ పెడతారు. ఇలా ప్రభుత్వం వెనకకు వచ్చిన మాట వాస్తవం ఇది. ఎందుకంటే అది ముందు జాగ్రత్త తీసుకోలేదు. ఇలా వెనక సీరు తీసుకునే వరకు మందు సరిపోతలేదు. ఇది వాస్తవమైన విషయం. ఇట్లా నీళ్లు ఎట్లా ఉన్నాయి? నీళ్లు సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? నీళ్లు గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మెరుగైన నీళ్ళు వస్తున్నాయి? ఇట్లా నీళ్ళు ఎక్కడి మా అన్న ఎక్కడి, కేసీఆర్ ఉన్నప్పుడే నీళ్ళు వచ్చినాయి. ఇది కేసీఆర్ ఉన్నప్పుడే గింత బీడు లేకుండా వారింది. ఇట్లా ఫ్రీ బస్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఫ్రీ బస్ ఎందుకు గంగలు పెట్టుకొని వేసుకునేవాడు? మన తెలివి ఉన్నదా? ఆటోలు కొందరు జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇలా ఆడోళ్ళకు నువ్వు ఫ్రీ బస్ అని పెట్టినావు, ఆటోళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళు బతకలేక చస్తారు. ఇలా ఎందుకు పెట్టినట్టు? ఈ రైతులకు ఎందుకు కోత పెట్టినావు? వాడు 16,000 ఇస్తాడు, నువ్వు 16,000 ఇస్తున్నాడు. వంటి 1,000 ఎక్కువ ఎత్తి పింఛన్లు వేస్తున్నాంటి, పింఛన్లు వేయించపోతే ఇవాళ ముసలోళ్ళే పింఛన్లు 2 నెలలే గుంజుక తింటివి. ఎట్లా ఉంది మన సర్పంచ్ లేక ఊర్లు ఎట్లా ఉన్నాయి? సర్పంచ్ ఇప్పుడు ఊరుకు నాయుడు అనేది ఉంటే అన్న ఆయనకు పోయి చెప్పుకుంటారు, అడుగుతారు, ఏమన్నా పరిష్కారం చేస్తారు. ఇప్పుడు సర్పంచ్ లేడు, ఇప్పుడు సిటీలో కలిసింది మాది. ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గెలిచే వరకు అది ఎప్పుడైద్దో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఎక్కడ పాములని అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు గంగుల కమలాకర్ గెలిచిండు, ఇప్పుడు ఊరే కొరకు ఆయన గెలిచి లాభమే ఉన్నది. సపోజ్ ఆ పార్టీని అనాలి, ఈ పార్టీ నుంచి అనాలి. ఇప్పుడు ఆయన ఏం సాయం చేస్తాడు? మరి రైతులు నిలబడి బత్తాలని ఇప్పిత్తలేడు. ఇప్పుడు ఆయన మేము వేసి నష్టపోయినట్టే కదా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నష్టపోయినట్టే కదా, రైతులకు దెబ్బతీసినట్టే కదా. కేసీఆర్ అవినీతి చేసిండు, కాళేశ్వరం కుంభకోణం జరిగింది, ఆయన అరెస్ట్ చేయాలన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళకి మనసున పట్టక అసలు కేసీఆర్ అంటే మొగోడు. వాస్తవం చెప్పాలనుకుంటే తెలంగాణ తెచ్చినోడే కేసీఆర్. ఇవాళ ఎవరు ఈ కాంగ్రెస్ వాడు తినలేదా? అవి వాస్తవం మాట్లాడాలంటే కాంగ్రెస్ వాడు కుంభకోణాలు చేసి 50 సంవత్సరాల సంది ప్రభుత్వం తెచ్చిన వాళ్ళు ఆనాడు సంది ఏం చేసిరు వీళ్ళు? ఇలా గిన్ని చెరువులు కుంటలు కట్టుకొచ్చిండు. కేసీఆర్ మొగోడు వాస్తవాన్ని మాట్లాడాలంటే తెలిసినోడు అయితే కేసీఆర్ మొగోడు అనుకోవాలి. కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా, ఒక్కడే కొట్లాడిండా? కేసీఆర్ ఒక్కడు చేయబట్టి వచ్చినట్టు వాస్తవం మాట్లాడాలంటే ముందుకు పడేటోడు కావాలి. ముందుకు పడితే మనం వెనుక పోతాను. వాడు ధైర్యం వాడు పానానికే తెగించిండు. నువ్వు పానం తెగించినవా? నువ్వు తెచ్చినవా? 50 ఏళ్ళ సంది పరిపాలన వచ్చింది. నువ్వు ఏ కాంగ్రెస్ వాడు ఆంధ్రోనికి బానిస అయ్యారు. ఆంధ్రోని బానిస అయి వాళ్ళ పదవుల కొరకు అది చేసుకొని ఇవాళ కేసీఆర్ను నిందించడం కరెక్ట్ కాదు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు విన 2 అవి
కుంగిపోయినందుకు దాన్ని పదే పదే చూపెడతారు. అది తప్పు, నేరం అది. అది పని చేస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఆయన అక్కడ నిలబడి చేపిస్తాడా? పని చేసేటోళ్ళు తప్పు ఉంటుంది, ఎక్కడో జరుగుతుంది మ్యాథ్స్, దాన్ని చెప్పరాదు. కేసీఆర్ అనుడు మాత్రం తప్పు. కేసీఆర్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఫామ్ హౌస్ కి పరిమితమై పెరిగి రాజకీయాలకి రావడమే ఒక వార్త అయితే చెప్తున్నారు కదా. ఆయన ఎప్పటికైనా మోగోడు, ఎప్పటికైనా వస్తాడు మళ్ళా. ఉమ్, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో వాడే మోగోడు, వాడే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆరే పరిపాలన చేస్తాడు. ఆ స్వచ్ఛమైన పరిపాలన కేసీఆరే ఇస్తాడు. బీఆర్ఎస్ కూడా చీలిక అయిపోతుంది, వాళ్ళ కూతురు కూడా ఆమె పార్టీ పెట్టబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. వాళ్ళ కూతురు పార్టీ పెడితే దానికి ఒక సీట్స్ రాదు. కేసీఆర్ తోటి ఉంటేనే అది బతకగలుగుతుంది. అది ఏమనుకుంటుందో కానీ కేసీఆరే మగోడు, ఆటనక కేటీఆర్ అంతే. హరీష్ అన్న గురించి ఏం చెప్తారు? హరీష్ అన్న కూడా మరి ఆయన అవినీతి జరిగింది అంటారు కదా. ఆయన మచ్చలేని మనిషి. హరీష్ రావు మచ్చలేని మనిషి. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు మచ్చలున్న మనుషులు కానీ హరీష్ రావు మచ్చలేని మనిషి. ఇది సత్యమైన ముచ్చట. ఎప్పుడైనా మాట్లాడతాం మేము. ఇది మాత్రం నాకు తెలిసిన మనకి. ఏం కోరుకుంటారు మీ కరీంనగర్ వాళ్ళంతా? ఏం కోరుకుంటారు? ఏం కావాలి? ఏం చెప్తాం అనుకుంటే ఏం చెప్తారు? మా కరీంనగర్ వల్ల ఇప్పుడు పింఛన్లు వచ్చేటి బరాబర్ ఇవ్వాలి, రైతు బంధు బరాబర్ ఇవ్వాలి. నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో అవన్నీ బరాబర్ నెరవేర్చాలి. రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతులకు మందు బత్తాలు ఇవ్వాలి. నువ్వు ఏదైతే హామీలు ఏవైతే ఇచ్చినావో అవి అన్ని రైతులకు నెరవేర్చినాక రైతు ఇబ్బంది పడే అవసరం లేదు కదా. ఏ ప్రభుత్వం అయినా కానీ, అటు ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ స్థానంలో ఉన్నా కానీ వీళ్ళందరికీ ఇబ్బంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ స్థానం వచ్చిందా? ఒక్కటి మన అందరికీ అనుకుందాం. బూరి అనేది కొరత వచ్చిందా? అది తెలియకాలోడు. ఎట్లా తెలియకాలోడు? ముందు జాగ్రత్త చూసి ఎంత రైతులకు పడుతుంది, ఏ రకంగా పడుతుంది అని వాడు ముందు జాగ్రత్తతోటే ఇచ్చిండు. వీళ్ళకి అవగాహన లేదు, రైతుకి ఎంత పడుతుంది ఎంత పోతుంది అనేది అవగాహన లేక అట్లా పరిపాలన చేసారు. అందుకొరకు ఇవాళ కొరత వచ్చింది. మళ్ళీ మేమే గెలుస్తాము. ఇక పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కే పోతుంది, ఇప్పుడు షెడ్ పోతున్నా అంటారు. అది కాంగ్రెస్ వాళ్ళ మాటలే, అంతకు తప్పించి వేరే ఉద్దేశం లేదు. వాళ్ళవినిగా ఇప్పుడు పడనోడు గిట్టనోడు ఏం మాట్లాడతాడు? గట్టినే మాట్లాడతాడు. ఇప్పుడు పని చూపెట్టాలి. కేసీఆర్ చేసిన పనులు చూపెట్టు ఎట్టున్నాయో, మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులు చూపెట్టు ఎట్టున్నాయో. పనులు ఏర్పడుతున్నాయి కేసీఆర్ చేసినాయి. ఎక్కడ పడితే అక్కడ షెడ్ ఉన్నది. మరి అంతకు మీరు కట్టలేదు. 50 ఏళ్ళు ఉన్నారు, కట్టలేదు. ఇలా కేసీఆర్ కట్టిండు, పూటికలు తీసిండు, చెరువులు కట్ చేసిండు. ఇలా గియాని చేసిన వాడిని నిందించారు. కరెక్టా? మనందరికీ అనుకుందాం. అందుకొరకే కేసీఆర్ మగవాడు ఎప్పటికైనా. రేపు కేసీఆర్ రాబోతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అటుకిన కూలిపోతే చూడు. ఇక్కడ ఏమనుకుంటారు? రాజకీయం అంతా ఏమనుకుంటారు? మీరు మాట్లాడుకుంటారు కదా, ఇక ఒక్కడ ఊకున్నప్పుడు మహిళా సంఘం మీటింగ్ కాడ ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా ఉందా, ఏం మాట్లాడుకుంటారు? అంత పెంట పెట్టిండు రేవంత్ రెడ్డి. దిక్కుమేలే పెంట, ఇచ్చటోనికి ఇచ్చలేదు, సచ్చటోనికి చచ్చలేదు. ఇదే పని అంది. బల్లి అంట చేసిన వాళ్ళకైతే 6 నెలల బిల్లు రావాలి. 6 నెలల బిల్లులు ఇంకా రాలే. 6 నెలల బిల్లులు ఇంకా రాలే. అవి ఇచ్చేటి 3000 జీతం. కొట్టడంగా 3000 చేసాడు 1000కి. ఆ 3000 సుధా 6 నెలలు ఇప్పుడు రాక. ఇలా అండి పెట్టువని పోర్చు చేసుడు సార్లు, ఎంఈఓ వచ్చుడు, కలెక్టర్ వచ్చుడు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని పోర్చు చేసుడు. లేకుంటే సంతకం పెట్ట అంటాడు. 23 ఏళ్ళ బట్టి అండి ఇప్పుడు సంతకం పెట్టమంటే ఆడు ఇచ్చే జీతం ఏమున్నది? ఊళ్ళే మెచ్చుకుంటారు కదా, పిల్లల సేవ చేస్తే ఏంది అన్నట్టు చేసుడే కానీ అందులో ఫాయిద మాత్రం ఏం లేదు. పిల్లగానికి ఒక కంటికి 6 రూపాయలు, 20 గ్రాముల బియ్యం, ఆ రూపాయలల్లా సిలిండరు, గాసు అన్ని మొత్తం సర్వం తెచ్చి పెడితే అందులో మాకేమి గిట్టుబాటు అవుతుంది? ఎంట బిల్లులు చాపు చేయడా? నేను 4000 ఇస్తాన పింఛన్ అంటాడు, 3000 ఇస్తాన పింఛన్ అంటాడు. రైతులకు గిట్ల చెప్తాడు, ముసలోళ్ళకి గట్ల చెప్తాడు. నేను కోటార్సులు ఇస్తాను అంటాడు. ఆడు బిల్డింగు సగం అంతా లేచినాక ఆడు చూసుకొని పోయినాక ఇస్తాడట. ఆడు ఇచ్చేదేనాడు, సచ్చేదేనాడు. ఆశ ఏంది? 2500 ఎత్తా అన్నాడు. ఎక్కంగానే అడిగాల రేపు 10 దిగిపోతాడు. 2500 గతి లేవు. మరి ఎందుకు అన్నాడు? ఆడు ఎక్కుతనే చీరలు పని చేసిండు. ఇప్పుడు 2 ఇస్తాడట. 2 పట్టు చీరలా, బంగారు చీరలా? అదే బంగారు చీరలు ఇస్తానవా, ఎండి చీరలా? అచ్చుడేంది, బంద్ చేసుడేంది, మళ్ళీ ఇప్పుడు 2 చీరలు ఇస్తానండి. అదేంది కథ? ఒక్క చారాల మిత్తి ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తారు బ్యాంకుల. చారాల మిత్తి ఎందుకు వేయద్దు? ఆడోళ్ళము చెరవోయి అయిన అప్పు కడతాను, కడతారా అని ఇస్తాడు, పోర్చి చేస్తారు.
దాని మీద ఒక 10 మంది నౌకర్లు బతుకుతారు. మేము చేయబట్టే కదా. అవును. అది సుధా ఆలోచన వేసి మాకు చారణం ఇస్తే అన్న లేదా? ఎందుకు ఇట్లా గోస ఉచ్చుకుంటాడు రేవంత్ రెడ్డి? అసలు వడ్డీలోనే రుణాలు ఇస్తా అంటారు, అదే నేనే ఇచ్చుడే లేదు, మొత్తానికి ఇచ్చిండే. మొత్తానికి అయ్యలే. ఇప్పుడు కేసీఆర్ ఉండగా పెయింటింగ్ పెట్టిండు, అవి అటే పోయినా. నేను కేసీఆర్ కట్టియా ఇప్పుడే నేను ఉన్నంతసేపు కట్టిస్తానంటే అవి ఉన్నంతసేపు సుధా గతిలేవు. ఎట్లా ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ పోతురు కదా, వస్తురు కదా. ఇక ఫిరిబాసు కొట్టంగా తిట్టంగా ఎక్కుతాను అత్తాను. ఈ ఫిరిబాసు అయిన కాసాలు ఇంటికాడ దించమంటారని వాళ్ళు గునిపించుడే. ఆయన ఎవడు పెట్టువన్నాడు? అదే పైసలు కోదు మేము పెట్టువని బతిలాడినామా? ఈ రైతుకో ఎవరికో సాయం చేయనుండే మేము అద్దన్నామా అని మేము డేవార్లతోటి కొట్లాడుతున్నాము. ఇప్పుడు సర్పంచులు లేక ఎట్లుంది? ఇక్కడ అంత సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎవరు లేరు, ఇటు కార్పొరేటర్ లేరు. ఎట్లుంది మన ఊర్లో? పనులు జరుగుతున్నాయా? ఈ పనులు ఎట్లా జరుగుతాయి? వాళ్ళని బందుకే పెట్టి వాళ్ళు దిగి వాళ్ళ 2 సంవత్సరాల కిందనే దిగగొట్టే. ఇప్పుడు దగ్గర మళ్ళీ 3 ఏళ్ళు కావస్తుంది సర్పంచ్ దిగిపోయి. ఏమవుతుంది అట్లా దిగగొడితే? నువ్వు అందులో కలిపినావు. అందులో నీకేమొచ్చింది? ఇక్కడ రైతు బతుకుతాడు అయ్యో. అందులో కలుపుకొని ఇవన్నీ తీసుకుపోయి తాళాలేసి చిక్కు చేతివి ఆచేటోళ్ళు లేడు, సాచేటోళ్ళు లేడు. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని మంచిగా పనులు చేసిండు. కేసీఆర్ దొంగ అన్ని దోసుకు తిన్నాడు అన్నట్టు చెప్తారు కదా, నమ్ముతున్నారు? ఇక ఈడు 4 వద్దులైనాక ఈడు మంచోడు అంటారు, ఆడు 4 వద్దులైనాక ఆడు మంచోడు అంటారు. చేసిన పనులు అయితే కొన్ని చేసి తీరిండు కేసీఆర్. తీరిండా లేదా? ఇప్పుడు ఈడు ఎక్కినాకనే అన్ని గొల్లెలు పెట్టుకుంటే ఏ గొల్లెం సాఫ్ చేస్తలేడు కదా. గది వచ్చింది బాధ. కాళేశ్వరంలో పైసలు మింగిళ్ళు అజ్జేసి అని అంటారు కదా కేసీఆర్ అంటాండ్రు. మేము లెక్కింకిపోయినాం. కేసీఆర్ అక్కడ మీటింగ్ పెట్టిండు. అదేందో రేవంత్ రా వరంగల్లో కాదు, ఇక్కడ అదేందో చెరువు కట్ట కాడ కట్టలేదా? అందులో మీటింగ్ పెట్టిండు. 370 మంది మేరం లెక్కింపుకు ఆడ బంధు పెట్టి అక్కడ మీటింగ్ నడిపించిండు. మేము ఉత్తగా పోయి నీరారం వచ్చినాం. మేము మమ్మల్ని ఏం చేయమంటున్నాం? అమ్మ ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది, మేము పోవాలని అన్నాడు అక్కడ గుడి చైర్మన్. మేము పోయి వచ్చినాం. ఇక ఆడు తిన్నాడా, ఈడు తిన్నాడా, ఎవడు తిన్నాడో ఇంకా సుధా పిలిపిత్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఇవన్నీ రాబోతా ఉన్నాయి. ఇట్లా ఎటువైపు మొగ్గు చూపుతారు? ఏమనుకుంటారు? ఏమంటారు? వాడకొట్టాలంట. వాడకొట్టోళ్ళంతా కేసీఆర్ మీదనే ఉంది జీవనం అంతా. మళ్ళా తెచ్చుకోవాలని అన్నట్టు ఉంటుంది. మేమే అత్తము, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, మేమే అత్తము, ఇక అయిపోయింది కేసీఆర్ ఏజ్ అయిపోయింది, ఆయన పని అయిపోయింది అన్నట్టు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేయబట్టి ఆయన గెలిచిండు. ఇప్పుడు ఊతోళ్ళు అటేస్తారా ఇటేస్తారా? మా అయ్యి పెద్దలం అయ్యో మంచిగా చేసిండని మేము వేస్తాం కావచ్చు. మీ అసొంటోళ్ళు ఈయన కొన్ని ఏం లేయాలి చూద్దాం అన్నట్టు వేసి అయిపోయి ఇక్కడికి వచ్చారు. రాయకి ఆడు మొత్తం దగ్గర పెట్టుకొని ఆట. బాబాయ్ ఎట్లుంది మన కాడ కరీంనగర్ కాడ? ఈ కరీంనగర్ దగ్గరలో ఉన్నది మొత్తం. ఇక్కడ గంగుల కమలాకర్ గెలిచిండు, ఎట్లుంది? ఇప్పుడు కమలాకర్ గెలిచినా కానీ ఎమ్మెల్యే ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే పార్టీ వాళ్ళది లేదు కదా. ప్రభుత్వ పనులు అంటించుకోకపోతాడు. ఈ నగర పాలక కల్పించింది 2 సంవత్సరాల అవినీతికి ఎక్కడేం పనులు కరెక్ట్ అవుతలేవు. ఎలక్షన్ పెడతలేడు. ఏ పార్టీ గెలిచినా కానీ సర్పంచ్ అయినట్టు ఒక నాయకుడు ఉంటే ఏదో చిల్లర ఊళ్ళో పనులకు అందరికీ సస్యశ్యామలంగా చేయగలుగుతుంది. అది ఎలక్షన్ లేదు, ఆ కార్పొరేటర్ లేదు. మంచిగా ఉన్న గ్రామాలను కార్పొరేటర్లు కలిసి కార్పొరేటర్లు కడితే వాళ్ళు చక్కగా పనులు చేస్తలేవు, అడిగేటోళ్ళు లేవు. అట్లా జరుగుతుంది. ఇట్లా కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉంది అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు బాగున్నది. రైతు అనటోనికి దేశంలో ఏమంటారంటే రైతే రాదన్నాడు. అక్కడ జై జవాన్ జై కిసాన్ అంతకు తప్ప ఏది లేదని అందరూ చెప్పేది. మరి దాన్ని ఆలోచించి కేసీఆర్ ఒక 9 సార్లు రాజీనామా చేసి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తదుపరి కూడా 10 సంవత్సరాలు రైతును ఆలోచించి చెక్ డ్యాములు, చెర్లు, నైజాం కాలం అప్పుడు వేయిన చెర్లను ఒక్క తట్టెడు మన్ను వేయకుండా సస్యశ్యామలంగా చెట్లు తీసుడు, నింపుడు, రైతుకు అనేది మేలు కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడు సర్పంచులు లేరు మన కాడ, సర్పంచులు ఎవరు లేరు. ఇట్లా ఉంది సర్పంచులు లేకుండా. సర్పంచ్ లేకుండా పనులు అయితే లేవు, కుంటు పడ్డదంతా. గ్రామ పరిపాలన మంచిగా ఎవరు చెప్పుకుందామంటే ఏది లేదు. ఎవరికి చెప్పుకోవాలంటే ఎలక్షన్ లేదు కానీ కార్పొరేటర్ మేము చేస్తాం అంటారు. మొన్న మోటార్ కాలిపోతే 10 రోజుల దాకా నల్లలు రాలే, నీళ్లు రాలే. అవన్నీ కొంచెం అంతరాయమే కలుగుతాయి.
అందు గురించి రైతులు ఇప్పుడు ఇక ప్రపంచం అంతా ఊరే కొరత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడన్నా కొరత ఏ ఊళ్ళో కానీ లేదు, ఇక్కడ లేదు. లైన్ కడతారు, చెప్పులు ఇడతారు, కొట్టుకుంటారు. అవన్నిటికీ మేమేం చేయమన్నామని కలెక్టర్ మేడం కానీ వాళ్ళు ఈ సొసైటీ వాళ్ళు కానీ మనిషి ఒక 10 ఎకరాలు ఉన్నోనికి ఒక్క బస్తా, 5 ఎకరాలు ఉన్నోనికి ఒక్క బస్తా ఇస్తే వాడు ఊరి ఎక్కడ చల్తాడు? అదే మొదలు ఆలోచించి కేంద్రం దగ్గర తెచ్చి ఎంత పడుతుంది అనేది స్టాకు 10 సంవత్సరాల సంది మాత్రం కొరత లేదు. రైతుకు మేలైతే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, ఎప్పుడు కూడా జరగలే. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కేసీఆర్ వస్తాడు కానీ రైతు అనేటోడు కొత్త ఏం చేస్తారో అని ఆలోచించిర్రు. ఆలోచించటాలకు మోసపోయారు. ఏం లేదు, ఎప్పుడైనా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా చేసింది. ఆనందంగా ఒక్కరోజు కరెంటు పోలే. 10 సంవత్సరాల రైతు పొలం పొంటి నైట్ పోలే. సస్యశ్యామలంగా ఇంట్లో పడి పొద్దుగాల కరెంటు 50 ఏళ్ళు కరెంటు. నేను 12 గంటల రాత్రి 4 గంటల కరెంట్ ఇస్తే ఒక్క మడివాడు బంద్ అవ్వడు. అప్పుడు ఇప్పుడు ఇలా అన్ని కొంచెం మెగావాట్ల కరెంటు పవరోలు కట్టిండు. వరి పొలాలు ఎండిపోకుండా చెక్ డ్యాములు, వాటర్ ట్యాంకులు, కరెంట్లు అన్ని మేలు రైతుకు టీఆర్ఎస్ కేసీఆర్ చేసింది.